నా పేరు సంధ్య. ఈరోజు మనం బ్రెడ్ హల్వాని అయితే చేసుకుందాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టి నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న బాదం పప్పులను వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. వేరే బాండీ పెట్టుకొని ఒక కప్పు పంచదార 1.5 కప్పు వాటర్ని వేసుకుని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్ ఫుల్ క్రీమ్ పాలను వేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. తగినంత నెయ్యిని వేసుకుని చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలి దగ్గర పడే వరకు. తరువాత ఇలాచీ పౌడర్ని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ. మీకు కనుక